మీరు మాకు చిన్న సాయం చెయ్యాలి. సాయమా? ఏంటది? యాక్చువల్లీ అమ్మో, నాకు ఇలాంటివన్నీ భయం. నేను చేయలేను. ఇలాంటి పనులు చేయడం ఇష్టం లేదంటారనుకున్నా, కానీ భయమని చెప్తున్నారు. ఆ భయం పోవడానికి ఎంత కావాలో చెప్పండి, నేనిస్తాను. మీరు మొహమాట పడకండి. మీరు గనక నేను చెప్పింది చేస్తే 10 lakhs ఇస్తాను. నిజమా మేడం? ఆవిడ చెప్పిన పని ఎడం చేత్తో పూర్తి చేయండి, కుడి చేత్తో డబ్బులు తీసుకోండి. ఎందుకు? 2 చేతులతోనే పని పూర్తి చేస్తాను. వెరీ గుడ్. ఇంకెందుకు ఆలస్యం, మీరు వెళ్ళి మీ డ్రామా మొదలు పెట్టండి. అలాగే మేడం, మీరు వెళ్ళి డబ్బు రెడీ చేసుకోండి. ఒరే తమ్ముడు, నాకా చిట్టమ్మకి బ్లడ్ తీయడం, DNA టెస్ట్కి పంపించడం, అదే చేత్తో దాని పేరు మీదున్న వీరనారాయణ ఆస్తి మొత్తం మన పేరు మీదకి రాయించుకోవడం ఇంకాసేపట్లో జరిగిపోతుందిరా. అవునే అక్క, ఇంకాసేపట్లో నువ్వు కోటేశ్వరాలు అయిపోతున్నావు అక్క. కాంతమ్మ మజాక. ఎలా ఉంది సిస్టర్? ఏం లేదు డాక్టర్, ఇంకో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. లేదు, ఈ అమ్మాయికి రక్తం ఓవర్గా పోయింది. అర్జెంటుగా ఈవిడికి రక్తం ఎక్కించాలి. ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదం అని నువ్వు బయట వాళ్ళకి చెప్తున్నావు. అదేం డాక్టర్? చెప్పించాయి. అలాగే డాక్టర్. మీకు పేషెంట్ ఏమవుతుంది? మా సెల్లండి. ఎందుకు అడిగారా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది సిస్టర్? ఆ అమ్మాయికి రక్తం ఎక్కువగా పోయింది. వెంటనే రక్తం ఎక్కించాలి, లేదంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. కావాలంటే నా రక్తం తీసుకోండి. ఆ అమ్మాయికి ఏ రక్తం మ్యాచ్ అవుతుందో ఎలా తెలుస్తుందండి? ముగ్గురు వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వండి. ఎవరి బ్లడ్ మ్యాచ్ అయితే వాళ్ళ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అలాగే, వెళ్దాం పదండి. నువ్వు మామూలోడివి కాదు డాక్టర్. ఆ చిట్టమ్మ రక్తమే దానికి మ్యాచ్ అవుతుందని దాంతోనే అబద్ధం చెప్పించి దానితోనే బ్లడ్ డొనేట్ చేయిస్తున్నావన్నమాట. లేదు మేడం, సీరియస్గానే వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూపులు సరిపోయాయి. మీరేమో వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు కాదు అంటున్నారు, కానీ వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే. మాకు తెలుసులేరా, వాళ్ళిద్దరూ ఒకటే అని, వాళ్ళిద్దరూ ఒకే తండ్రికి పుట్టారని. కాబట్టే వాళ్ళిద్దరి గ్రూపులో ఒకటయ్యాయి. డాక్టర్ గారు, ఈ రక్తదాన కార్యక్రమం అయిపోగానే ఆ చిట్టమ్మ రక్తం తీసుకొచ్చి మాకివ్వాలి. ఆ బ్లడ్ ఇవ్వగానే మీరు కూడా మాకు డబ్బులు ఇవ్వాలి. సిస్టర్, ఇక చాలా ఆపేయండి. అలాగే డాక్టర్. వెంటనే నడవకండి చిట్టమ్మ గారు, కాస్త రెస్ట్ తీసుకోండి. అలాగే డాక్టర్ గారు. మా సెల్లికేం కాదు కదా? ఏం కాదు, ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది. కాకపోతే ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. దేనికి?
ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే, అదే రక్తదానం చేస్తే ఎవరైనా సంతకం చేయడం మా రూల్. ఓ అందుకే ఇందులో సంతకం చేయండి. అలాగేనండి, ఇలా వేయండి. ఆ పేపర్ మీద కూడా సంతకం చేయండి అమ్మా. ఒరే అవతారం, అక్క. చిట్టెమ్మ సంతకం పెట్టేసిందిరా. ఆ, ఇక ఆస్తి మనదే. అవునక్క. నువ్వు మళ్ళీ కోటీశ్వరాలైపోతున్నావక్క. ఎస్, ఈ కాంతమ్మ మళ్ళీ మునిపటి కాంతమ్మ అయిపోయిందిరా. థ్యాంక్ యూ మేడం. అక్క సిల్లి, నీకేటి కాదమ్మా. నువ్వుండగా నాకేమవుతుందక్క? నీ ప్రాణాలు ఇచ్చైనా నన్ను కాపాడుకుంటా, నాకు నమ్మకం ఉంది. బా బా మేడం ప్లీజ్. సిస్టర్, పదక్క. డాక్యుమెంట్స్ మరి నా డబ్బులు? సరిగ్గా 48 గంటల్లో మీ అకౌంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హ్మ్. ఏంటి కాంతమ్మ గారు అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? ఆ చిట్టమ్మ జమీందారు వారసురాలు కాదని నిరూపించడానికి ఒక బలమైన సాక్ష్యం తెచ్చాను. ఒరే పులి, ఆ బ్లడ్ శాంపిల్స్ ఎవరా? అలాగేనమ్మా. రే కోడిగా, ఇదిగో బావా. చూసారుగా, అందులో ఒకటి చిట్టమ్మ రక్తం, ఇంకొకటి శేషమాంబ రక్తం. ఆ ఇద్దరి రక్తం డిఎన్ఏ టెస్ట్కి పంపించారంటే ఆ చిట్టెమ్మ వాళ్ళ వారసురాలు అవునో కాదో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెట్టు దగ్గర పాలు తీసి పుట్టలో ఉన్న పాముకు తాగించారు, గుడి దగ్గర రథం లాగించి చిట్టెమ్మ మా వైష్ణవిదేవి అని మమ్మల్ని నమ్మించాలని ట్రై చేశారు. కానీ ఈ డిఎన్ఏ టెస్టుతో చిట్టెమ్మ వాళ్ళ వారసురాలు కాదని తేలిపోతుంది. ఆ తరువాత ఆ వీరనారాయణ మీద కేసు పెట్టి జైలుకు పంపిస్తాం. జైలుకు పంపిస్తారా? అవును సార్, ఇదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. కరెక్ట్గా చెప్పారు. ఎవరో ఒక అనామకురాల్ని తీసుకొచ్చి వాళ్ళ అన్న ఆస్తి మొత్తం ఆ అమ్మాయికి రాయించేసి ఆ తరువాత ఆ అమ్మాయి ద్వారా తన పేరు మీద రాయించుకోవాలని చూస్తున్నాడు. అంటే భారీ ఎత్తున జరిగిన కుంభకోణం అనే కదా అర్థం? అవును మేడం, కోట్ల రూపాయల స్కామ్ చేసిన వీరనారాయణ జైలుకు వెళ్ళక తప్పదు. సరే, మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి. జైలుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉంటాడు. ఓకే మేడం, రేపే రిపోర్ట్స్తో వస్తాం. హ్మ్. ఉంటాను మేడం. పదా. ఇలారా. అన్నా, ఆ. ఎవరు మీరు? మా ఇల్లు ఎందుకు వెళ్తున్నారు? మేమా అమ్మా? ఈ ఇల్లు అమ్ముతారని ఇంటర్నెట్లో పెట్టారు, అందుకనే వచ్చాం. ఏంటి, ఈ ఇల్లు అమ్ముతామని ఇంటర్నెట్ లో ఈడియో పెట్టారా? అవునమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్నా. రండి, ముందు లోపలికి రండి. ఎందుకు? మా వేర్నాని బాబాయ్తో మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడడం దేనికమ్మా? ఆస్తి ఏమైనా ఆయిందా ఏంటి? ఏడి మాట్లాడుతున్నావునా? ఈ ఆస్తి అంతా మా బాబాయ్దే, కాకపోతే మీద
మాది కాదమ్మా, ప్రస్తుతానికైతే ఆయనది కూడా కాదు కదా. ఆచి బాబాయ్, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ముందు చెప్పాలి, మా బాబాయ్తో మాట్లాడండి. వెళ్దాం పదండి. బాబాయ్ బాబాయ్, వీళ్ళెవరో చూడు, మా నిల్లు ఎవరో అమ్ముతామని చెప్పారంట. దాంతో ఇల్లు ఇంటి బయట కొలతలు ఎత్తున్నారు. ఏంటి, మా ఇల్లు అమ్ముతామని చెప్పారా? అలా చెప్పిన ఎదవేవుడు అడుగుతుంటే మాట్లాడవేంటి? నా ఇల్లు అమ్ముతానని చెప్పిన ఎదవ ఎవడు? మాకే అంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఒక్క నిమిషం ఆగండి, ఆ వీడియో ఏదో మీకే చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్, పోరా పిచ్చి కుక్క ఛానల్ నుంచి మీ ఫ్రెండ్ చెత్త కుప్పల మురికి పెంటయ్య మాట్లాడుతున్నాడు. ఎవడ్రా వీడు? మాకేం తెలుసు సార్, మీ ప్రాపర్టీ అమ్ముతారని చెప్పింది వీడే. ఇప్పుడు ఈ ఇల్లు చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ ఇల్లు వీరనారాయణ గారిది కాదు ఫ్రెండ్స్, మన కాకినాడ కాంతమ్మ గారిది. అన్నట్టు ఈ ఇల్లే కాదు ఫ్రెండ్స్, వీరనారాయణ గారి ఆస్తులన్నీ ఈ రోజు నుంచి మన కాంతమ్మ గారి పేరు మీద మారిపోతున్నాయి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఈ ఆస్తులు కొనాలనుకున్నా, ఇదిగో నా వెనకున్న ఈ ఇల్లు కొనాలనుకుంటే నాకు వెంటనే ఒక్క ఫోన్ కాల్ చేయండి ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్స్ పంపిస్తాను ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఆ నెంబర్ కి తప్పకుండా కాల్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరే చూశారు కదా సార్, ఈ రోజు నుంచి ఈ ఇల్లే కాదంట, మిగతా ఆస్తులన్నీ కూడా కాంతమ్మ గారేనంట. ఏ కాంతమ్మా, ఏంటి చిట్టమ్మ నువ్వు వీరనారాయణకి తెలియకుండా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ఆస్తి మొత్తం నా పేరు మీద రాశావా? మరి ఆ విషయం ఆయనకి చెప్పాలి కదా. చూడు ఎంత షాక్ అయ్యారు. శాంతమూర్త, ఏం మాట్లాడుతున్నావా? బాబాయ్ ఆస్తులన్నీ నేను నీ పేరు మీద రాయడమేంటి? ఒరే అవతారం, అక్క. ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూపించరా. అలాగే అక్క. దగా, మోసం, కుట్ర. చిట్టమ్మా, నిన్ను నమ్మి మా అన్నయ్య ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తే ఆ ఆస్తి మొత్తం మీ అత్త పేరు మీద రాసి నన్నే మోసం చేస్తావా? నిజం ఒట్టు బాబాయ్, నేను కాంతమూర్త పేరు మీద ఆస్తి రాయలేదు బాబాయ్. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. అవును సార్, మా చిట్టమ్మ ప్రాణం పోయినా మోసం చేయదు సార్. Shut up! కళ్ళ ముందు డాక్యుమెంట్స్ మీద చిట్టెమ్మ పెట్టిన సంతకం కనపడుతుంటే ఇంకా నన్ను పిచ్చోని చేయాలనిపిస్తుందా? నేను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు చిట్టెమ్మ. ఏకాంతమ్మా, మర్యాదగా అడుగుతున్నాను, నా ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాసాయి, లేకపోతే ప్రాణం తీయడానికి కూడా నేను వెనకాడు. నిజమా?
ఏది చంపండి చూస్తాను. నీకు దండం పెడతానన్నా. నీ కాలు అంటుకుంటాను. దయచేసి బాబాయ్ ఆస్తి మొత్తం బాబాయ్కి రాసేద్దా. నోర్మోయ్, నా ఆస్తి మొత్తం నువ్వు గుడికి రాసినప్పుడు నేను ఇలాగే ప్రాధేయపడ్డానే, కాని నా ఆస్తి నాకొచ్చిందా? రాలేదే. అందుకే దేవుడు నాకు ఇలా న్యాయం చేశాడు. తప్పమ్మా, ఆయన ఆస్తి మనకొద్దమ్మా. తిరిగి ఆయన ఆస్తి ఆయనకి రాసిచ్చేయమ్మా. నువ్వు కాదు రవిచంద్ర, ఆ దేవుడే దిగొచ్చిన ఈ కాంతమ్మ వీరనారాయణకి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. మీకు చేతనైంది చేసుకోండి. ఏయ్ కాంతమ్మ, ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నాతో పెట్టుకుంటే నీ ప్రాణాలు ఇక్కడే గాల్లో కలిసిపోతే తెలుసా? ఓయ్ వీరనారాయణ, సారీ వీరనారాయణ గారు, ఇప్పుడు లీగల్ గా ఆస్తి మొత్తం నాది. దీన్ని కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. ఆ విషయం బాగా చదువుకున్న మీకు బాగా తెలుసుంటుంది. నా మీద ఏమాత్రం దౌర్జన్యం చేసినా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. మిమ్మల్ని కూడా జైలు పాలు చేస్తాను. ఏం కూసావే? ఇన్స్పెక్టర్ గారు, వీరనారాయణ గారిని అరెస్ట్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు? మీ అందరికీ పిచ్చి పట్టిందా? నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేయమంటున్నారు? ఇదిగో డిఎన్ఏ రిపోర్ట్ చూడండి. డిఎన్ఏ రిపోర్టా? డిఎన్ఏ రిపోర్ట్ ఏంటి? సారీ నకిలీ వైష్ణవదేవి గారు, అదే అలియాస్ చిట్టమ్మ గారు. మీరు నిజమైన వైష్ణవిదేవి కాదని మాకు అనుమానం వచ్చింది. అందుకే స్పృహలో లేని శేషమాంబ గారి రక్తం, మీ లత గారికి మీరు రక్తదానం చేసినప్పుడు మీ రక్తం సీక్రెట్గా సేకరించి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేయించాం. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందో మీరే చూడండి వీరనారాయణ. No. 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 పాపం, నోట మాట రావట్లేదేమో వీరనారాయణ గారు. మీ అన్నయ్య గారి ఆస్తిని కొట్టేయడానికి లేని వైష్ణవి ఉందని, ఇదిగో ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మని మీ అన్న కూతురని నమ్మించి ఇక్కడి జనాల్ని, ట్రస్ట్ వాళ్ళని పిచ్చివాళ్ళని చేశారు. అందుకే ఆ దేవుడు ఈ డిఎన్ఏ టెస్ట్ రూపంలో ఈ చిట్టమ్మే మీ నిజమైన వారసురాలు కాదని నిరూపించారు. ఇప్పుడేమంటారు? No. No. ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. అవును సార్, ఎక్కడో పొరపాటు జరిగింది, ఎక్కడో మోసం జరిగింది. అది మీ దగ్గరే. ఎస్ఐ గారు, లేని వారసురాల్ని ఉందని నమ్మించి ట్రస్ట్కి రావాల్సిన కోట్ల ఆస్తిని కొట్టేయాలని పెద్ద స్కామ్ చేశారు. కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాను. సారీ వీరనారాయణ గారు, కోట్ల రూపాయల స్కామ్ చేసిన మీ మీద ఈ ట్రస్ట్ వాళ్ళు కేసు పెట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఇందులో మా బాబాయ్ తప్పలేదండి. తప్పంతా మాదే. చిట్టమ్మా, ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. ఇవాళ కాకపోతే రేపో, రేపు కాకపోతే ఎల్లుండి నేను బయటికి వస్తాను. ఆ తరువాత ఒక్కొక్కరంతు చూస్తాను.
పదండి అన్నయ్య గారు. బాబాయ్ కాంతమ్మ ఎంత ద్రోహం చేస్తామని కళ్ళ కూడా అనుకోలేదు. ఇదంతా చేసింది నీవే కదా. చూడు చిట్టమ్మా, ఎవరు చేశారన్నది కాదు లెక్క, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే లెక్క. నా ఆస్తి మొత్తం నువ్వు గుడికి రాశావు, వీరనారాయణ ఆస్తి మొత్తం నేను రాయించుకున్నాను. నాన్న రవిచంద్ర, కుక్క కాటకి చెప్పు దెబ్బ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరదాం పదండి. లతా తీసుకోదా. అలాగే అక్క. ఒక్క మాట, నీతో పాటు బామ్మ రావాలి అంటే మీ అమ్మ నాన్న అన్న మీ ఇంటికి పోవాలి. లేదు, మీ అమ్మ నాన్న అన్న కావాలంటే బామ్మని ఇక్కడే వదిలేయాలి. ఇందులో ఎవరు కావాలో నువ్వే నిర్ణయించుకో. తమ్ముడు. అక్క. అలాగే అక్క. అన్నీ తీసేసుకున్నానక్క. పదరా తమ్ముడు.